వై రామకృష్ణకు ఘన నివాళి. చెన్నై మైలాపూర్ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో కమిటీ పూర్వ కార్యదర్శి వై రామకృష్ణ గారి సంస్మరణ సభ శనివారం ఉదయం జరిగింది. ముందుగా వై రామకృష్ణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ ముఖ్య కార్యదర్శి పి రామ్మోహన్ రావు ఇచ్చేశారు. కమిటీ అధ్యక్షులు కాకటూరు అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎంవి నారాయణగుప్తా, సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య వేదికను అలంకరించారు. ముందుగా గుడిమెట్ల చెన్నయ్య స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. ఇందులో వై రామకృష్ణ సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను అందరం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథి రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా శాస్త్రి రామకృష్ణలు ఈ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు. భాష, సంస్కృతి నిరంతర ప్రవాహం లాంటిదని అన్నారు. ముందు తరాలు గుర్తుపెట్టుకునేలా వీటిని అభివృద్ధి చేయాలన్నారు. ఎల్బి శంకర్రావు మాట్లాడుతూ వై రామకృష్ణ మితభాషి అని, ఆదర్శవంతంగా జీవించినట్లు తెలిపారు. సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ వై రామకృష్ణ అమరజీవి పేరు మాసిపోకుండా తండ్రి అడుగుజాడల్లో ఆయన పేరును నిలబెట్టారని అన్నారు. పిఆర్ కేశవులు మాట్లాడుతూ రామకృష్ణ భాష, సమాజ సేవ, సంస్కృతి సంప్రదాయాల కోసం ఎంతో సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. కమిటీ సభ్యురాలు ఏవి శివకుమారి మాట్లాడుతూ వైఎస్ శాస్త్రి కుటుంబంతో తనకు ఎక్కువ అనుబంధం ఉందని, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఆ కుటుంబమే ముఖ్య కారణమని అన్నారు. రామకృష్ణ చివరి చూపుకు నోచుకోకపోవడం దురదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తిరుమల ఆముక్తమాల్యద మాట్లాడుతూ రామకృష్ణ సేవా తత్పరత, త్యాగనిరతి అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని అన్నారు. పెరంబూర్ తెలుగు సాహితీ సమితి టిఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ మరణం మరో జన్మకు పునాది అని, అంతిమం కాదని వెల్లడించారు. కమిటీ సభ్యులు విస్తాలి శంకర్రావు మాట్లాడుతూ తండ్రి ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి రామకృష్ణ అని, తమ తెలుగు శాఖకు ఎంతో సహకరించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎక్కడో జాంబియాలో ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తి తండ్రి కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ఆయన సేవలకు సహకరించడం గొప్ప విషయం అన్నారు. సిహెచ్ ముకుందరావు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతుల పట్ల ఆయనకు అభిమానం మెండని, అందుచేత తమ పత్రికకు సహకరించినట్లు తెలిపారు. జర్నలిస్టు రెంటాల జయదేవ్ మాట్లాడుతూ నగరంలో ఈ సంస్థతో గత 30 ఏళ్లుగా అనుబంధం ఉందని, రామకృష్ణ ధర్మదాతగా పేరు గడిచారన్నారు. మాలతీ చందూర్కు అత్యంత ఆప్తులుగా మెలిగారని అన్నారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ తెలుగువారికి మిగిలిన ఏకైక ఆస్తి అని, దీనిని కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వై రామకృష్ణ సోదరి కస్తూరితో పాటు పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. చేసినటువంటి రామ్మోహన్ రావు గారికి, వేదికను అలంకరించినటువంటి నారాయణ గుప్తా గారు, గుడిమెట్ల చెన్నయ్య గారు, మా కార్యవర్గ సభ్యులైనటువంటి భువనచంద్ర గారు, శంకర్రావు గారు, శివకుమార్ గారు, దూరం అనుకోకుండా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, శర్మ గారు, కేశవ్ గారు, జయశ్రీ గారు, అమృతమాల గారు, మరి ఎంతో మంది అందరి పేర్లు కూడా నాకు చెప్పలేకున్నాను. ఒకరోజు సమయంలోనే మీరందరూ తెలియజేయగలిగాను. మీరందరూ రావడం చాలా సంతోషం. ముఖ్యంగా వెంటాడు జయదేవ్ గారు మామూలుగా మన చెన్నైలో ఉండట్లేదు, అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. అంటే ఈ సంస్థ కోసమో మా కోసమో కాకుండా రామకృష్ణ గారికి దాదాపుగా మీ అందరితోనూ మంచి పరిచయాలు, మంచి అనుభవాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉండే పెద్దవాళ్ళతో పోలిస్తే రామకృష్ణ గారితో నాకు చాలా కాలంగా పరిచయం అని నేను చెప్పలేదు. మనం ఉంటే 7 సంవత్సరాలు ఉంటాయి. ఏఎస్ రెడ్డి గారు ఇక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయనతో కూడా నేను రెగ్యులర్ గా రావడం, మిగతా తెలుగు ఫంక్షన్స్ లో రామకృష్ణ గారిని కలవడం ఉండేది. అంతకుముందు
ఉన్న సంస్థ సొసైటీలో జరుగుతూ ఉండింది. అనివార్య కారణాల వల్ల అది కుంటుపడింది. తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రభుత్వం సంస్థని వాళ్ళ భవనం కాబట్టి వాళ్ళే తీసుకొని చేయడం అంటూ జరిగింది. పరిస్థితి కొంచెం తారుమారుగా ఉన్నప్పుడు బుద్ధప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు అని కొంతమంది పెద్దలంతా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని ప్రభుత్వం జరిగితే బాగుంటుంది, ఇబ్బందిగా ఉంటుంది ఫండ్స్ లేకుండా చేయడం అని వాళ్ళు ముందని చేసిన వల్ల ఈ కమిటీ ఫామ్ అయింది. కానీ మేము లోపలికి వచ్చిన తర్వాత చూస్తే తిరుమల కుమార్ గారి మొదట, తర్వాత నేను తీసుకోవడం జరిగింది ఆ చైర్మన్. నాకు గుర్తున్న సమయం కరెక్ట్ అయితే 2004 నుంచి 2018 దాకా 14 సంవత్సరాలు రామకృష్ణ గారి ఈ సంస్థను నడిపారు. అంతకుముందు వాళ్ళ తండ్రి గారైన శాస్త్రి గారు ఎంతకాలం నడిపారో నాకు తెలియదు. తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగలేనప్పుడు రామకృష్ణ గారు ఇతర దేశాల్లో ఉంటే ఆయన్ని రమ్మని గట్టిగా పట్టుబట్టి నా తర్వాత నేను చూసుకోవాలా అని చెప్పి ఆయన అక్కడ రాజీనామా చేసి ఇక్కడికి వచ్చేసి ఈ సంస్థని వాళ్ళ తండ్రి గారు మాట కోసం ఈ సంస్థని కార్యదర్శిగా తీసుకున్నారు. మొదట 10 సంవత్సరాలు నాకు తెలిసినంతలో చాలా గొప్పగా బాగా జరిగింది. చివరికి వచ్చేటప్పటికి ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దగా వస్తలేని వాళ్ళందరిలో వాళ్ళ దగ్గర నుంచి రాక చాలా వరకు ఆయనే సొంతంగా ఖర్చు పెట్టుకొని దీన్ని అలానే గడుపుకుంటూ వచ్చారు. తర్వాత మేము తీసుకున్న తర్వాత ప్రభుత్వం భవనం కాబట్టి ప్రభుత్వం చేస్తుందని అనుకున్నాము. 1 సంవత్సరం చేసి వాళ్ళు చేతులు కట్టేశారు. ఇప్పుడు తెలుస్తుంది రామకృష్ణ గారు ఎంత ఇబ్బంది పడి ఉంటారో అప్పట్లోనే. అంటే ఇక్కడ డబ్బు అనేది ప్రధానం కాదండి, ఏ విధమైన సపోర్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించిన మా చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఈనాటి ముఖ్య అతిథి రామ్మోహన్ రావు గారికి, మా కో మెంబర్స్కి, వచ్చిన తెలుగు ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. పోయి రామకృష్ణ గారితో నాకు నియర్లీ 20 years వరకు అనుబంధం ఉంది. ఆయన 20 ఏళ్ళ తర్వాతనే శాస్త్రి గారు నన్ను ఇక్కడికి పిలిపించి నువ్వు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండాలి అని చెప్పి ఆయన నన్ను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేశారు. ఆయన శాస్త్రి గారు చేసిన సేవలో మేమందరము పాల్పంచుకుంటూ ఈ బిల్డింగ్ ఓపెన్ చేసినప్పుడు కూడా నేను ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉండి ఎంతో సేవలు చేయడం జరిగింది. రామకృష్ణ గారు మన శాస్త్రి గారి ఆజ్ఞను పాటించి సౌత్ ఆఫ్రికా నుంచి ఆయన ఆరోగ్యం అక్కడ బాగలేకుండా ఇక్కడ వచ్చి నియర్లీ 9 ఏళ్ళు నాతో ఆయన సెక్రటరీగా ఉండి ఎన్నో సేవలు చేశారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నా కానీ ఆయన ప్రతి ఒక్క కార్యక్రమంలో నేనున్నాను అని ముందుకు వచ్చి పొట్టి శ్రీరాములే తన ఫాదర్గా భావించి ఈ యొక్క బిల్డింగ్ బాగోగులు చూస్తూ ప్రతి వారము వెన్నెలాము ప్రోగ్రాం జరుగుతూ సంస్మరణ సభ, వర్ధంతి. చైర్మన్ గారు శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి తెలుగు భాషన్న, తెలుగు వారన్న ప్రాణంగా భావించేటటువంటి రామ్మోహన్ రావు గారికి, గుప్తాజీకి, అందరూ అన్నయ్య పిలిచేటటువంటి మా చెన్నయ్య గారికి, వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు.
రామకృష్ణ గారు ఆయన్ని తలుచుకోగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే ఒక తరం తర్వాత మరొక తరానికి రామకృష్ణ గారు వారసులయ్యారు. ఎటువంటి వారసులు అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఈనాడు పొట్టి శ్రీరాములు గారు పరంపరించింది అది ఆంధ్రులకు మాత్రమే కాదండి. ప్రతి భాష తనదనే ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకోవటానికి కారణభూతులైనటువంటి వారు పొట్టి శ్రీరాములు గారు. వారిని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ చోట్లోనే పులు సాంబూర్తి గారు అన్నాడు. ఆ తర్వాత వైవి శాస్త్రి గారు వెళ్ళిపోతూ మళ్ళీ ఇక్కడ ఏమవుతుందో అనే ఒక భక్తితోటి విదేశాల్లో ఉండే కుమారుల్ని ఇక్కడికి రప్పించటం, ఈ బాధ్యతను అప్పగించటం. సొంత ఇంటి బాధ్యత కాదు, అన్న చెల్లెలు అక్క చెల్లెల బాధ్యత కాదు, అమరజీవి బాధ్యతని, ఈ స్మారక భవనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారి పేరు మీద ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరగాలి, కనీసం అందువల్లనైనా ఈ స్మారక భవనం అనేది కళకళలాడుతూ ఉంటుంది అనేది అసలైనటువంటి ఉద్దేశం. అద్భుతంగా అలాగే జరిగిందండి. అనేక కార్యక్రమాలు ఎక్కడో జరుగుతాయి. మద్రాసు రాష్ట్రంలో అనేక చోట్ల జరిగిన మాట్లాడిన వాళ్ళందరూ చాలా విషయాలు ఆయన గురించి చెప్పారు. కొన్ని చెప్పని విషయాలు కొన్ని నేను మీకు షేర్ చేయదలుచుకుంటున్నాను. నాకు రామకృష్ణ గారి కంటే కూడా వాళ్ళ మదర్ ఫాదర్ వైఎస్ శాస్త్రి గారు, వాళ్ళ మిసెస్ గారి నుంచి నాకు 40 ఏళ్ళు అనుబంధం వాళ్ళ ఫ్యామిలీతో ఉందన్నమాట. కస్తూరి గారు వాళ్ళ సిస్టర్ ఇక్కడ వచ్చారు, రామకృష్ణ గారి సిస్టర్. మన రామన్ గారు వాళ్ళ 10వ రోజు కాబట్టి నాకు కార్యక్రమం పూర్తయిన తర్వాత 1:30 దాటుతుందండి. ఆ తర్వాత వీళ్ళైతే వస్తానని చెప్పారు. అలాగే 13వ తారీఖు శుభం జరుగుతుంది ఇంట్లో, ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పమని చెప్పారు. తర్వాత వాట్సాప్ లో నాకు పెడతానన్నారు, దాన్ని కూడా నేను అందరికీ షేర్ చేస్తాను, అప్పుడు కూడా రావాల్సిందిగా చెప్పారు. ఇది వాళ్ళ కుటుంబ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మార్నింగ్ నాకు ఫోన్ చేసి, నాకు రామకృష్ణ గారితో కంటే కూడా వైఎస్ శాస్త్రి గారితో ఎక్కువ బాగా క్లోజ్నెస్ ఉంది. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు మొట్టమొదటి ఆ కుటుంబంతో పరిచయం చేశారు. నేను అప్పుడు ట్రిప్లికెన్ లో ఉండేదాన్ని, సో రెగ్యులర్ గా వెళ్తూ